చేశారు. మరి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారంటే 26వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 26:3 మత్తయి సువార్త 26:3 చదవండి త్వరగా. ప్రధాన యాజకులను చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఎవరెవరంట? ప్రధాన యాజకులు. అంటే ఈ మాట ఎందుకు చదువుతున్నామంటే మనం 26వ అధ్యాయం 57వ వచనంలో యేసును పట్టుకున్నవారు అని మనం తీసుకున్నాం. యేసును పట్టుకున్నవారు ఎవరెవరంట? 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. యేసును పట్టుకున్నవారు ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలో కూడుకున్నారు. ఎవరెవరు? ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. ప్రధాన యాజకులు అంటే ఎవరండి? దైవజనులే కదా. అంటే పాత నిబంధన దైవజనులు. పాత నిబంధన ప్రకారముగా లేవీ జాతికి చెందినటువంటి ప్రధాన యాజకులు యేసును పట్టుకోవాలని ఏం చేశారంట? వీళ్ళందరూ ఒక చోట కూడుకున్నారు. ఎవరి చోట కూడుకున్నారు? కయప అనేటువంటి ఒక ప్రధాన యాజకుని యొక్క ఇంటిలో కూడుకోవడం జరిగింది. ఎందుకు కూడుకున్నారంట? యేసును మాయోపాయము చేత పట్టుకోవాలని. ఒక ఉపాయము చేత, మాయోపాయము చేత పట్టుకొని చంపాలని ఏకమై ఆలోచన చేశారు. ఎవరెవరండి? ప్రధాన యాజకులు, అలాగని ఇంకెవరు? ప్రజల పెద్దలు. నాయకత్వములో ఉన్న వారే యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలని ఆలోచన చేశారు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము నీతి సూత్రాలు మాత్రమే బోధిస్తాడు. ఎవరైతే తప్పు చేస్తారో వారిని ఖండించేవాడు, వారికి బుద్ధి చెప్పేవాడు. బుద్ధి చెప్పేవాడు, ఖండించేవాడు ఎప్పటికీ కూడా ఏమవుతాడండి? విరోధే. ఎవరికైనా కానీ వాళ్ళు మన బంధువులు కావచ్చు, మన రక్త సంబంధికులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే గద్దిస్తారో, ఎవరైతే బుద్ధి చెప్పాలనే ప్రయత్నం చేస్తాడో అతడు వారి దృష్టికి ఏమవుతాడండి? చెడ్డవాడవుతాడు. సమాజం అతన్ని ఏం చేస్తుందండి? వెలివేస్తుంది, సొంత వారైనప్పటికీ కూడా. అయితే ప్రభునందు ప్రియులారా, తన సొంత వారే, ప్రధాన యాజకులే, ప్రజల పెద్దలే యేసును పట్టుకొని యేసును చంపాలని మాయోపాయము చేత పట్టుకొని చంపాలనేటువంటి ఆలోచన చేశారండి ఈ ప్రధాన యాజకులు, ఈ ప్రజల పెద్దలు. ఆ విధముగా పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. ప్రభునందు ప్రియులారా, ఎక్కడ కూడుకున్నారంటే వారు కయప ఇంట్లో కూడుకున్నారు. ఇప్పుడు మనం చదువుకుందాం 57వ వచనం. యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయన తీసుకొని పోయారు. ఏంటండి? యాజకులు అందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ వారి ఇంట్లో కూడుకున్నారు. ఇప్పుడు యేసును అక్కడ ఏ ఇంట్లో అయితే యేసుక్రీస్తును పట్టుకోవాలని ప్లాన్ చేశారో, ఎవరి ఇంటిలోనైతే యేసుక్రీస్తుని ప్రభుల వారిని పట్టుకోవాలి, చంపాలి అనేటువంటి ఆలోచన చేశారో ఇప్పుడు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అప్పుడు కూడుకున్నటువంటి ఆ ఇంటి దగ్గరికే, ఆ వ్యక్తి దగ్గరికే యేసుక్రీస్తు ప్రభుల వారును తీసుకొని పోయారు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, యూదులకు ప్రత్యేకంగా వారి ఇజ్రాయేలుని పరిపాలిస్తుంది ఆనాడు ఎవరు? ఆ కాలంలో ఎవరు పరిపాలిస్తున్నారు ఇజ్రాయేలుని? రోమ్ పరిపాలిస్తూ ఉంది. రోమ్ ప్రభుత్వం అప్పుడు నడుస్తూ ఉంది. యూదులకు సొంతంగా రాజంటూ లేడు. ఈ ప్రధాన యాజకులే వారికి నాయకులుగా ఉండేటువంటి వారు కాబట్టి ఆయన యుద్ధకు తీసుకొని రావడము జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? ఇంకా శాస్త్రులు, పెద్దలు కూడా ఉన్నారు. అక్కడ ఎవరు? ఆయన పట్టుకోవాలని ఆలోచన చేసిన వాళ్ళు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు. ఇప్పుడు పట్టుకున్న తర్వాత ఎవరెవరు ఉన్నారు? శాస్త్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 58వ వచనంలో
పేతురు ప్రధాన యాజకుని 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన్ను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతా ఏమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చున్నాడు. ఇది మనం తీసుకోవాల్సినటువంటి వచనం కాదు. అయితే పేతురు భయపడి ఏం చేశాడు? ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయన దూరం నుండి వెంబడించి లోపలికి పోయి ఏం జరుగుతుందో అని చెప్పి గమనించేటువంటి ప్రయత్నము చేశాడు. బంట్రోతులతో పాటు కూర్చున్నాడు. ఇప్పుడు 59వ వచనం. 59వ వచనం చదవండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి అండి. ఏంటండి? ప్రధాన యాజకులను మహాసభ వారందరూ కూడా, ప్రధాన యాజకులు మహాసభ వారందరూ కూడా యేసును చంపాలని పట్టుకున్నారు. ఆల్రెడీ ఏం చేశారండి? పట్టుకున్నారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అతన్ని చంపాలి. పట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఏం చేయాలి? చంపాలి. చంపాలంటే ఇతని చంపాలంటే సామాన్యము కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చంపాలి అంటే, ఎందుకంటే అతనిలో ఏ దోషం లేదు, ఏ పాపము లేదు. మరి ఇతను చంపాలి అంటే ఇతనిలో పాపం చేశాడు అని, ఇతను దేవదూషణ చేశాడు అని ఇతనికి సాక్ష్యాలు వెతకాలి. ఏం చేశారు వాళ్ళు? అబద్ధ సాక్ష్యం, యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెతకుచుండిరి. ఆయనకు విరోధంగా ఏం చేశారండి? అబద్ధ సాక్ష్యాలు వెతుకుతున్నారు. చూడండి ప్రభునందు పిల్లరా, మరి ఏం జరిగింది? అబద్ధ సాక్ష్యాలు వెతికారు, మరి దొరికాయా? చదవండి 60వ వచనం. 60వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి అనేకులు వచ్చినను కూడా సాక్ష్యం ఏమీ కూడా దొరకలేదు. మనం చూస్తుంటాం కదా, అక్కడక్కడ పంచాయతీలు చూస్తుంటాం కదా, పంచాయతీలు చూస్తూ ఉంటాము. అబద్ధ సాక్ష్యము అనేది దొరక్కపోయినా కూడా వారిని మనం ఏం చేస్తారు? చాలామంది వారికి కొంత డబ్బిచ్చి అబద్ధ సాక్ష్యాలని కూడా తోలుకుని వచ్చి మరి కోర్టులో నిలబెడతారు, కొంత మనీ ఇచ్చి. చాలా దారుణంగా చాలామందికి తప్పు చేయకపోయినప్పటికీ కూడా చాలామందికి శిక్ష పడింది. తప్పు చేయకపోయినప్పటికీ కూడా మరణ శిక్ష కూడా వారికి పడింది, అబద్ధ సాక్ష్యాలని కొంత డబ్బిచ్చి కొనుక్కోవడం. అయితే ప్రభునందు పిల్లరా, మరి చాలామంది అనేకులు అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద సాక్ష్యం దొరకలే. ఒకసారి మనం చదువుకుందాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 23:4. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఎవరితో అంటున్నాడు? పిలాతు ప్రధాన యాజకులతో అంటూ ఉన్నాడు. పిలాతు ఇంకేమంటున్నాడు? ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి ఈయనలో ఏ నేరము నాకు కనబడటం లేదు, ఈయన ఏ నేరము చేయలేదు, ఈయన నీతిమంతుడు అని పిలాతు వారితో అంటున్నాడండి. ఎవరైతే యేసు ప్రభు తప్పు చేశాడు, యేసు ప్రభు పాపం చేశాడు, యేసు ప్రభు దూషణ చేశాడు అని ఎవరైతే పట్టుకొని వచ్చారో ఆ పట్టుకొని వచ్చిన వారితోనే అంటున్నాడు ఈ పిలాతు, యేసులో ఏ నేరము కనబడటం లేదు అని. వాస్తవం ఏంటి? ఆయన కూడా అన్నాడు. ఏమన్నాడు? పట్టుకోనక ముందు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలరా అని, ఎవరైనా రుజువు చేయగలరా అని అన్నాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఆయనలో ఏ పాపము కూడా కనబడలేదు, ఏ దోషం ఆయనలో లేదు. సాక్ష్యము అనేది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సాక్ష్యం దొరకలేదు. అయితే ఒక సాక్ష్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాటను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చదవండి మత్తయి సువార్తలో 61వ వచనం. 60 నుంచి. అబద్ధ సాక్ష్యాలు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి, తర్వాత ఏం చేశారు? ఎన్ని సాక్ష్యాలు వెతికినా ప్రయోజనం లేదని ఇంకా 2 మనుషులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాటను మాట్లాడాడు. ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. చదవండి ఆ మాట. వీడు, చూడండి, ఏకవచనంతో మాట్లాడుతున్నారు. వీడు అని మాట్లాడుతూ ఉన్నారు. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పేననిరి. ఏంటంట?
3 దినాల్లో దేవాలయాన్ని పడగొట్టండి. ఈ మాటను మనకు యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనకు కనబడుతుంది. యోహాను 2:19. యేసు ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? 3 దినాల్లో ఈ మందిరాన్ని కడతాను, మీరు పడగొట్టండి అన్నాడు. వాళ్ళు పడగొట్టారా? వారు పడగొట్టింది లేదు, ఈయన కట్టింది లేదు. ఒకవేళ వాళ్ళు పడగొట్టింటే ఈయన కట్టేవాడేమో. ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకవేళ వారు పడగొట్టింటే, వాళ్ళు పడగొట్టాలంటే ఈయన మీద వారికి నమ్మకం లేదు. ఈయన పడగొడితే కట్టగలడు అన్న నమ్మకం వారికి లేదు కాబట్టి వాళ్ళు పడగొట్టలేదు. అయితే ప్రభునందులారా, వారు కట్టలేదు, వాళ్ళు పడగొట్టలేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కట్టలేదు. అయితే ప్రభునందులారా, ఆయన కట్టలేదు అన్నదాన్ని వాళ్ళు పడగొట్టలేదు, మేము పడగొట్టలేదు అని చెప్పడం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు 3 దినాల్లో కడతాడు అని చెప్పాడు, కట్టలేకపోయాడు అని మత్తయి సువార్తలో ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. 26వ అధ్యాయంలో, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలనని పడగొట్టి, చూడండి ఏంటండి ఇక్కడ ఏమన్నా పడగొట్టి అని రాయబడింది, అక్కడ ఏమన్నాడు యేసు ప్రభు? పడగొట్టండి అని చెప్పాడు. ఇక్కడ ఏమన్నా అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు? పడగొడతాను అని చెప్పింది తానే, కడతానని చెప్పింది కూడా తానే. మళ్ళీ పడగొట్టాలి కదా, పడగొట్టలేదు. మళ్ళీ కట్టాలి కదా, కట్టలేదు. 2 విధాలుగా అబద్ధాలు చెప్పాడు అని వారితో చెబుతున్నారు ఆ ప్రజలు, ఆ యొక్క ప్రధాన యాజకులు. ఎవరు అండి? చూడండి, మనం చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అబద్ధ సాక్షులు, అనేకులు. 2 మనుషులు ఆ విధంగా అంటున్నారు, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినంలో దాన్ని కట్టగలనని చెప్పానని. అప్పుడు వెంటనే ప్రధాన యాజకులు లేచి ఏమంటున్నాడు చదవండి. నీ ఉత్తరం ఏమి చెప్పవా? వీళ్ళందరినీ మీద అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారే. చివరికి 2 మనుషులు వచ్చి కూడా దేవాలయాన్ని పడగొట్టి కడతానని మరి చెప్పావంట కదా, మరి ఆ మాట నిజమేనా? ఉత్తరం ఏమి చెప్పవా? చూడండి ప్రభునందులారా, ఒకవేళ మన పంచాయతీల్లో ఎవరైనా అబద్ధాల చెప్పినా, ఒకవేళ నిజాలు చెప్పినా, ఆ దోషిగా నిలబడిన వ్యక్తి మౌనముగా ఉన్నాడు అంటే ఏమర్థం చేసుకుంటారండి? ఏమర్థం చేసుకుంటాడు? మౌనంగా ఉన్నాడంటే తప్పు చేసినట్లుగా అర్థం చేసుకుంటారు కదా, అంతే కదా. అతను మౌనంగా ఉన్నాడు అంటే తప్పు చేశాడు కాబట్టే మౌనంగా ఉన్నాడు, తప్పు చేయకపోతే మాట్లాడేవాడు కాదా అని మనమే వారిని ప్రశ్నిస్తామండి. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానం చెప్పడం లేదు. సమాధానము చెబితే లేఖనం నెరవేర్చబడదు. ఆయన మౌనముగా ఉన్నాడు. ఉత్తరం ఏమి చెప్పవా అని యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరం ఏమి చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం ఏమి అడుగగా ఆయన ఏమంటున్నాడండి? ఏమని అన్నాడా? యేసు ఊరకుండి మళ్ళీ వాళ్ళు అన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పటికీ మౌనముగా ఉన్నాడు. మౌనముగా ఉన్నాడంటే తను తప్పు చేశాడేమో అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్న సమయంలో ప్రధాన యాజకుడు లేచి, ఇప్పటికైనా సమాధానం చెప్పు, నీవు దేవాలయాన్ని పడగొడతానని చెప్పావా? దేవాలయాన్ని 3 దినాల్లో కడతానని చెప్పావా? ఇప్పటికైనా నీవు చెప్పు, నువ్వు ఏం చెప్పావో అంటే అప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరికే ఉన్నాడండి, మౌనముగా ఉన్నాడు. మౌనము పాటించాడు ఆయన. ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53:7. అతడు దౌర్జన్యము ఏం పొందాడు? అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. వాస్తవానికి అబద్ధ సాక్ష్యాలు చెబుతున్న సమయములోనే యేసుక్రీస్తు ప్రభుల వారు నోరు తెరవాలి.
మన మీద ఎవరైనా అబద్ధ సాక్ష్యాలు చెబుతుంటే, చేయరాని పనిని ఎవరైనా మన మీద సాక్ష్యం చెబుతుంటే మనం ఓర్చుకోగలుగుతామా? చేయరాని నేరము నా మీద వేసింది అని మనము ఎంత కేకలేస్తామండి, ఎంత గట్టిగా మనం అరుస్తాము. లేదు, నేను ఈ తప్పు చేయలేదు, అనవసరంగా నా మీద నిందలేస్తున్నారు, అనవసరంగా నా మీద అబద్ధాలు ఆడుతున్నారు, అనవసరంగా నా మీద అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పేసి మనం ఎంత కేకలేస్తామండి. ఏ విధంగా మనం అరుస్తామండి ఇతరుల మీద? మరి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటే, అన్ని మాటలు చెబుతూ ఉంటే, దేవాలయాన్ని తానే పడగొడతాడని, దేవాలయాన్ని కడతాడని అన్ని అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నప్పటికీ కూడా మీరెందుకయ్యా నా మీద అబద్ధ సాక్ష్యాలు చెబుతున్నారని ఒక్క మాట అయినా అన్నాడా? అనలేదు. అనకపోతున్నాడు అని ఉత్తరం ఏమి చెప్పట్లేదని ప్రధాన యాజకుడు అడిగినప్పటికీ కూడా యేసు ఊరికి ఉన్నాడని నోరు తెరవలేదు. ఇప్పుడే ఒక పాట పాడాం కదా మనము, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, బంతులాడినారు పరిహాసమాడినారు, బంతులాడినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, పదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు, పంతులాడినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఆమేన్. చూడండి ప్రభునందు పిల్లారా, ముందేమో ఒకడు వచ్చి ఏం చేస్తాడండి, వెనక నుంచి ఒకడు దంతాడు, నోరు తెరవలే. ముందొచ్చే ఒకడు ఉమ్ము వేస్తాడు, నవ్వుతాడు, హేళన చేస్తాడు, అయినా కూడా ఆయన నోరు తెరవలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పటికీ కూడా ఆయన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఏ విధముగా మౌనముగా ఉంటుందో అలాగనే ఆయన కూడా ఒక గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నాడండి. ఎందుకొరకు అంటే, ఎవరి కోసం అంటే మన కోసము, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే ఆయన మౌనముగా ఉన్నాడండి. ప్రభునందు పిల్లారా, మరొక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. మొదటి పేతురు 2:23. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. చూడండి, ఏంటండి, ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించాడా? బదులు దూషించలేదు. ఇంకా చదవండి, శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించాడు. దూషింపబడియు దూషించలేదు, అన్యాయముగా తీర్పు తీర్చినప్పటికీ కూడా ఎవరిని బెదిరించలేదు ఆయన. మనమైతే బెదిరిస్తాం కదా, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నాతో పెట్టుకున్నావంటే నీకు పుట్టగతులు ఉండవు, ఇటువంటి విషయాలు మనం ఏం చేస్తామండి, బెదిరిస్తూ ఉంటాం కదండి.
అయితే ప్రభునందు ప్రియులారా, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన అన్యాయముగా తీర్పు తీర్చబడుతున్నప్పటికీ కూడా బెదిరించలేదు, ఎవరిని నోరు తెరవలేదు, బదులు పలకలేదు. తర్వాత మత్తయి సువార్తలో 63వ వచనం చదవండి. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు చాలు. అప్పుడేమో అబద్ధ సాక్ష్యాలు అన్నీ ఆయన మీద పలుకుతున్నారు. ఎప్పుడైనా నోరు తెరిచాడండి? నోరు తెరచట్లే. వాళ్ళేమని అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నారు? ఈయన దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు, ఈయన దేవాలయాన్ని పడగొడతాడు, 3 దినాల్లో కడతాడని చెప్పుకుంటున్నాడు అని అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. అప్పుడేమో ఆయన మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు నీవు దేవుని కుమారుడవా, నీవు క్రీస్తువా అని ప్రధాన యాజకుడు అడుగుతున్నప్పుడు ఇప్పుడు ఏమైనా మౌనంగా ఉన్నాడా? ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండట్లేదండి. అప్పుడు మౌనంగా ఉన్నవాడు ఇప్పుడు మౌనంగా ఉండట్లేదు. నీవన్నట్టే. అందుకు ప్రధాన యాజకుడు, అప్పుడు నేను తప్పు చేయలేదు, నేను ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ వీళ్ళు నా మీద దూషిస్తున్నారు, నా మీద దూషణ మాటలు పలుకుతున్నారు అని చెప్పేసి అననివాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు దేవుని 64వ వచనం. అందుకు యేసు నీవన్నట్టే, ఇప్పుడు నోరు తెచ్చాడండి ఆయన, నీవన్నట్టే. 64వ వచనం. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు. ఏంటండి? ఇది మొదలుకొని ఏంటండి? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు. ఇప్పుడు నోరు తెరుస్తున్నాడు ఆయన. 5వ మాట పలుకుతున్నాడు సిలువ కంటే ముందు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూర్చుంటారట? సర్వశక్తుని ఆకాశ చదవండి అన్నమాట. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున. ఎవరు ఆ సర్వశక్తుడు? ఎవరు ఆ సర్వశక్తిమంతుడు? తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఈయన కూర్చుంటాడు. అదే చెబుతున్నాడు. మనందరికీ తెలుసు, అపొస్తలుల కార్యములో స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపే సమయంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చోవడము నేను చూస్తున్నానని చెప్పాడు. ఆ చెబుతున్న సమయంలో ఆయన రాళ్లతో కొట్టి చంపేశారు. అయితే ప్రభునందు ప్రియులారా, సర్వశక్తుని నీడను, సర్వశక్తుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుంటాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. దానియేలు 7:13 త్వరగా. రాత్రి కలిగిన దర్శనములో నేనింకా చూచుచుండగా, దానియేలుకు దర్శనం కలిగిందంట. రాత్రి నేను ఇంకా చూచుచుండగా ఏం జరిగిందంట? ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి చాలు చూడండి ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ కూర్చున్నాడంట? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. రెండవదిగా అక్కడ మనం మత్తయి సువార్తలో గమనించినట్టయితే మేఘారుడై ఆయన వస్తున్నట్లు, మేఘారుడై రాబోతూ ఉన్నాడు అని చెప్పాడు. దానియేలు గ్రంథంలో అదే దర్శనం కలిగింది. కీర్తన 110:1. కీర్తన 110:1. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులు నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున. ప్రభుతో చెబుతున్న మాట. ఏ ప్రభుతో చెప్పాడు? తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలములోనే యేసుక్రీస్తుతో చెబుతున్న మాట. నా ప్రభుతో నా సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు ఎక్కడ కూర్చోవాలంట? నా కుడి పార్శ్వమున కూర్చుండుము అనేటువంటి ప్రవచనము యెషయా గ్రంథంలోని, కీర్తన గ్రంథములో రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. అలాగనే ప్రభునందు ప్రియులారా, మనము మొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటి? కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు. రెండవదిగా ఆయన మేఘారుడై
వస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. 16:27. మనుష్య కుమారుడు ఆ మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఏంటంటే మనుష్య కుమారుడు తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతూ ఉన్నాడు. 5వ మాట ఏం చెప్పాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు. అలాగనే ఆయన మేఘారూఢుడై దూతల చేత, అంటే మేఘారూఢుడు అంటే ప్రభునందులారా మేఘములతో వస్తున్నాడు, అంటే మేఘాలను వాహనాలుగా చేసుకుని వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే వాహనాలు, ఒక బైకో బస్సులోనో వెళ్తాం, అంతే కదండి. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఆ పరలోకం నుంచి రావాలంటే దేని మీద వస్తాడు? బస్సుల మీద, ఫ్లైట్ల మీద రాడు. మేఘారూఢుడై అంటే మేఘాలను వాహనాలుగా చేసుకొని మన యొద్దకు వస్తూ ఉన్నాడు. ప్రభునందులారా ఆ విషయాలు ఆ ప్రధాన యాజకునితో చెప్పాడండి. 5వ మాటను ఆ విధంగా చెప్పినప్పుడు మరి ప్రధాన యాజకుని యొక్క ప్రతిస్పందన మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్తలో 62వ వచనం. ప్రధాన యాజకుడు లేచి 64 చదవండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు, అది ఓకే 64 వచనమే, రూఢుడై వచ్చుట మీరు చూతురని చెప్పాడు. మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడం చూస్తారు. మనుష్య కుమారుడు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూస్తారని ఎప్పుడైతే చెప్పాడో అప్పటికే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వాళ్ళందరూ మండిపడుతున్నారండి. ఎలా చంపేద్దాము, ఎలా ఇతన్ని చంపేద్దామని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ మాటలు వారికి వినపడగానే ఏం చెప్తున్నారండి? ఆయన ఏం చేస్తున్నాడు? ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకున్నాడండి. తన బట్టలు చింపేసుకున్నాడు. ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకోడు. ఎందుకు బట్టలు చింపుకుంటారంటే పాత నిబంధన కాలంలో మనం గమనించినట్లయితే తన దుఃఖం, అంటే దుఃఖములో ఉన్నప్పుడు కానీ ఆవేదనలో ఉన్నప్పుడు కానీ బట్టలు చింపుకుంటారు. ఇంకొంతమంది ఎందుకు చింపుకుంటారంటే కోపం ఎక్కువై కోపానికి తట్టుకోలేక ఏం చేస్తారండి? చాలామంది ఏం చేస్తారు? కోపాన్ని తట్టుకోలేక సెల్ ఫోన్లు పడేస్తుంటారు. అంటే గోడకు బద్దలు కొడతారు, గోడకు వేస్తుంటారు, కూడలు బలగొడుతుంటారు, ఫ్రిడ్జ్లు బలగొడుతుంటారు. చాలామంది కోపంతో కుర్చీలు బలగొడుతూ ఉంటారు, టేబుల్ బలగొడుతుంటారు. దేంతో? ఏమొచ్చింది వాళ్ళకి? ఆ కోపములో ఈ కుర్చీ కాస్ట్లీ ఎంతో వాళ్ళకి అర్థం కాదు. ఆ కోపంలో ఈ సెల్ ఫోన్ ఎంత పెట్టి కొన్నాము, ఎంత అప్పు తెచ్చి కొన్నాను, ఎన్ని కంతులు కట్టాను, అది అర్థం కావు. ఆ కోపంలో పలగొట్టడమే. తర్వాత అయ్యో నేను కోపపడకపోయింటే బాగుండేది, నాకు కోపం రాకపోయింటే నా సెల్లు నాకు దక్కేది కదా అని చెప్పేసి బాధపడతారు. ఆ కోపంలో ఈ బాధలు అర్థం కాదండి. ఎన్ని రోజులు కష్టపడితే ఈ సెల్లు కొన్నాను, ఎన్ని రోజులు కష్టపడితే ఈ కూలర్ కొన్నాను, ఎన్ని రోజులు కష్టపడితే ఈ యొక్క కుర్చీలు కొన్నాను అని ఆలోచన చేయరు. కోపం వచ్చేస్తుంది అంతే. కుర్చీలు బలగొట్టడమే, టేబుల్ బలగొట్టడమే, సెల్ ఫోన్లు బలగొట్టడమే. చాలామంది టీవీ కూడా తీసుకొచ్చి బలగొట్టేస్తారు. టీవీని కూడా బలగొట్టడమే. అలాగున పాత నిబంధన కాలంలో కోపం వచ్చిన వాళ్ళు బట్టలు చింపుకుంటారండి. బట్టలు 2 ముక్కలు చేసేస్తారు. ఆ విధంగా ప్రభునందులారా ప్రధాన యాజకుడు వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేశాడు. ఇంకా కోపంతో బట్టలు చింపుకొని వీడు దేవదూషణ చేశాడు, మనకి సాక్షులతో పనేంటి ఇంకా అని చెప్పేసి మాట్లాడి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని వారిని అందరినీ అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి? అందుకు వారు యేసుప్రభు ఏం చెప్పాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మేఘారుడై వస్తాడని చెప్పినటువంటి మాటకు వాళ్ళు ఏం చేశారు? ఇంకా సాక్షులతో పనేంటి అని ఆయన అన్నప్పుడు మీకేది తోచుచున్నదని అడిగినప్పుడు అందుకు వారు వీడు దేనికి పాత్రుడంట? మరణం. ఎందుకు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు, మేఘారుడై వస్తాడన్న మాట చెప్పినందుకు వీడు మరణమునకు పాత్రుడు. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి వీడు మరణమునకు పాత్రుడని చెప్పి అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేశారండి. వెంటనే ఆయన ముఖం మీద ఉమ్మి వేయడము, ఇంకేం చేశారండి? ఆయన్ను గుద్దిరి. మొట్టమొదటిగా ఉమ్మేశారు, రెండవదిగా గుద్దారు, మూడవది కొందరు ఆయన్ను అరచేతులతో కొట్టారు.
ఇంకొంతమంది ఏం చేశారు? క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడు అని ప్రవచించుము అని హేళన చేశారండి. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు 5వ మాట చెప్పాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు, మేఘారుడై వస్తూ ఉన్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడంటే మన కొరకే ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందు నిమిత్తమై ఆయన కూర్చున్నాడంటే మనందరికీ తెలుసు. ఆయన మాత్రమే తండ్రి కుడి పార్శ్వమున కూర్చోవడానికి అర్హుడు. ఎందుకంటే ఆయన సమస్త మానవాళి నిమిత్తమై ప్రాణత్యాగము చేశాడు. ఇవన్నీ భరిస్తేనే, ఆ పిడిగుద్దులు భరిస్తేనే, ఆ కొరడ దెబ్బలు భరిస్తేనే, ఆ ఉమ్మిని భరిస్తేనే తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుంటాడు. అంటే ఇవన్నీ అయిపోతాయి, అయిపోయిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడని ముందే ప్రవచించాడు ఆయన. ఇవన్నీ అయిపోయిన తర్వాత మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, పునరుద్ధరణ అవుతాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు. అయితే మేఘారుడై 1000 ఏళ్ళ పరిపాలనకు ముందు ఆయన మేఘారుడై వచ్చి మనతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన ఆయన చేస్తాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా జరగబోయేది ముందే ప్రధాన యాజకునికి చెప్పాడు. అందుకే ఆయన బట్టలు చింపుకోవడం, వాళ్ళని మరణానికి అప్పగించడం, యేసు ప్రభుని పుడిగుద్దులు కుట్టడం, ఉమ్మి వేయడం, ఇవంతా కూడా జరిగిందండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన మన కొరకు రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ఆయన ఎందుకొరకు వచ్చాడు మనకు తెలుసు. మన పాపముల కొరకే వచ్చాడు, మన కోసం మరణించాడు. ఎందుకు రాబోతూ ఉన్నాడంటే పాపముల నుంచి మనం విముక్తి పొందినటువంటి వారమైతే, నీతిమంతులముగా మనం తీర్చబడినట్లయితే ఆయన 2వ రాకడలో మన కొరకు మేఘారుడై రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాకడకు మనమందరము కూడా సిద్ధపాటు అవుదాము. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.